ఇదేమైనా హాస్టలా? ఆవిడేమైనా హాస్టల్ వార్డెనా? అన్ని విషయాలు ఆవిడికి చెప్పే చేయటానికి. అంటే వదినకి హెల్త్ బాలేదు కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పార్టీ ఎందుకు అని. ఆవిడికి హెల్త్ బాగోలేకపోతే అందరూ అన్ని పనులు ఆపేసి కూర్చోవాలా? అయినా అంతగా వదినకి హెల్త్ బాగోకపోతే రూమ్ లో ఉండమను. నేనేమైనా ఫోర్స్ చేశానా? హాయ్ రండి. నిషి, ఎక్కువ అరవకుంటే వదినకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నేను వదినకి చెప్తాను. ఒక్క నిమిషం దివ్యాంక గారు. ఎదుటి వాళ్ల బాధని కన్నీళ్ళని చూసి ఆనందించే మీకు ఈ ఇంట్లోకి ప్రవేశం లేదు. అయినా ఎన్నిసార్లు కూడా రావద్దంటున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. మిమ్మల్ని అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా రాక కోసం ఎదురు చూసేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు పిలిస్తేనే నేనిక్కడికొచ్చాను జగదాత్రి. నువ్వు చెప్తున్న అలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు. ప్లీజ్ మీరిక బయలుదేరొచ్చు. అది చెప్పడానికి నువ్వెవరు? నీకెంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్స్ ని ఇంట్లోకి రావద్దంటావా? మళ్ళీ వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నావు కూడా. నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పింది దివ్యాంకనా? తప్పు చేస్తున్నావు నిషి. అవును, ఇన్ని రోజులు నాకు ఈ ఇంట్లో అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా కూడా ఏమీ మాట్లాడకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీ మర్యాద చేయకపోతే ఏం బాగుంటది? అందుకే చిన్న పార్టీ ఉంది, రమ్మని చెప్పుండాది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉందాము, లేని వాళ్ళు పార్టీలో పాల్గొనొద్దు, అయిపోతుంది కదా. నిషి ఎంతమందికి ఎన్ని పార్టీలు ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు పిన్ని. కానీ నిషి చేస్తున్న స్నేహాలు, కలుస్తున్న మనుషులు మంచివాళ్లు కాదు. నీకు నచ్చిన వాళ్ళందరూ మంచివాళ్ళు, నచ్చని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే ఎలా వదినా? ఇక్కడ మ్యాటర్ నచ్చడం నచ్చకపోవడం కాదు నిషి, మంచి చెడుకి సంబంధించింది. ఇంత వయసు వచ్చింది, ఏది మంచో ఏది చెడో తెలుసుకోకపోతే ఎలా? కౌశికి, ఒకటవబోతున్న మా ఇద్దరినీ చూసి నీకు కడుపు మంట పెరగొచ్చు, గుండెల్లో భారం తట్టుకోలేకపోవచ్చు. అలా అని ఆ కోపం అంతా నిష్క మీద చూపిస్తే ఎలా? చూడు దివ్యాంక, నీకు ఆ రోజే చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. నువ్వు ఆ మనిషి ఏ గంగలో దూకినా నాకు అవసరం లేదు. నేను మా ఇంటి సభ్యులతో మాట్లాడుతున్నాను, మధ్యలో రాకు. వదినా, మీకు కాలు నొప్పి పెట్టుకుని ఈ హాల్లోకి ఎందుకు వచ్చారు? వెళ్ళు వెళ్ళు కౌశికి, ఇక్కడే ఉంటే కాలు నొప్పేమో కానీ గుండె పగిలి ఏదైనా అయిపోయేలా ఉన్నావు. కౌశికి, కాలుకేమైంది? ఇందాక చిన్నగా నడుస్తుంటే ఏమో అనుకున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళుండవు. పద, ఇప్పుడే వెళ్దాం. నటించకు.
గుండెల్లో బాధ పైకి తెలిసిపోతుంది. అవును దివ్యాంక గారు. బాధ చెప్పుకోలేకపోతే గుండె పగిలి చచ్చిపోయే ప్రమాదం ఉందంట. దివ్యాంక గారు, మీరు ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి ఊరుకుంటున్నాను. లేకుంటే ఏం చేస్తా? నువ్వే మా అందరి దయతో ఈ ఇంట్లో ఉంటున్నావు. ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి అన్నప్పుడు గొంతు అంత ఎత్తి మాట్లాడకూడదబ్బి. పిన్ని, అన్నీ తెలిసి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవర్రా పిన్ని నీకో? ఇప్పుడు వాళ్ళు చెప్పింది తప్పైతే తప్పని చెప్పొచ్చు, కానీ వీళ్ళిద్దరిని చూసి కౌశికి కోపం వస్తే దానికి నన్నేం చేయమంటావు? ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదత్తయ్య. వదిన్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మీ వదిన కంటే మీ సిస్టరే ఎక్కువ ఫీల్ అవుతుందేంటి? అదొక లూజ్ క్యాండిడేట్ దివ్యాంక. అయితే దానికి బాధలుంటాయి, లేదంటే పక్కన వాళ్ళ బాధలు చూసి బాధపడుతూ ఉంటుంది. కౌశికి పైకి ఎంత బాధ లేనట్టు యాక్ట్ చేసినా లోపల బాధ బానే ఉందన్నమాట. మరి ఎంతైనా మొగుడు వేరే అమ్మాయితో కనిపిస్తే ఏ ఆడపిల్లకైనా బాధే కదమ్మీ. ఒక్క నిమిషం నిష్క. సురేష్ రండి, ఎక్కడికి? చెప్తాను రండి. నేను సురేష్ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నా. నువ్వు సురేష్ ని వద్దనుకున్నావు కాబట్టి సురేష్ నా లైఫ్ లోకి వచ్చాడు. సురేష్ ఒక్కటవబోతున్న మా ఇద్దరిని చూసి నీకు కడుపు మంట పెరగొచ్చు, గుండెల్లో భారం తట్టుకోలేకపోవచ్చు. ఎక్కడికి మేడం? చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, రండి. కాలు జారి కింద పడ్డావంట కదా కౌశికి, ఎలా ఉంది ఇప్పుడు? ఒంటి చేత్తో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించావు. ఈ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణివి. బయటికెళ్ళండి. కౌశికి, ఇంటికొచ్చిన అతిథులతో ఇలాగేనా మాట్లాడేది? అతిథివి కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను, లేకుంటే ఇంత లేదని చెప్పానా? సరే,
లేదు కదా? బాధ నీ మాటల్లో కాదు కౌశికి, నీ కళ్ళల్లో తెలిసిపోతుంది. నీ మొగుణ్ణి ముట్టుకుంటేనే తల పక్కకి తిప్పుకున్నావు. మరి ముద్దు పెట్టడం చూస్తే ఏమైపోతావో. పార్టీ అయ్యేలోపు నీ కళ్ళ ముందే నీ మొగుణ్ణి సారీ నీ మాచి మొగుడుతో ముద్దు పెట్టించుకుంటా. నువ్వొద్దనుకున్నవన్నీ జరుగుతాయి. నీకిష్టం లేకుండా ఈగ కూడా ఇంట్లోకి రాలేదని విర్రవీగే నిన్ను ఇప్పుడు చూడు, నేనొచ్చి నీ ముందు నిల్చొని సవాలు చేస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే నీ పతనం మొదలైందనిపించడం లేదా? నిన్ను చూసి జాలి పడ్డం తప్ప ఏమి చేయలేను. పదండి సురేష్. సడన్ గా ఈ పార్టీ దివ్యాంక రావడం ఇదంతా ఏదో ప్లాన్ లా ఉంది దాత్రి. వదిన దగ్గరున్న పెన్ డ్రైవ్ కొట్టేయడానికి వచ్చారు కేదార్. నిన్నటి నుంచి నిషిక బిహేవియర్ లో చాలా తేడా ఉంది. ఖచ్చితంగా పెన్ డ్రైవ్ విషయం దివ్యాంకకు చెప్పింది. అందుకే పార్టీ పెట్టి అందరినీ మభ్యపెట్టి పెన్ డ్రైవ్ తీసుకెళ్లడానికి వచ్చారు. మనం ఉండగా పెన్ డ్రైవ్ పోతే పర్సనల్ గా ప్రొఫెషనల్ గా మనకి చాలా పెద్ద దెబ్బ కదా దాత్రి. అవును కేదార్, అందుకే దివ్యాంక వాళ్ళు వెళ్లేదాకా మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఒక్కరిని కూడా వదిన రూమ్ వైపు వెళ్ళనివ్వకూడదు. సరే, నువ్వు ఇక్కడ కవర్ చేస్తుండు, నేను లోపల చూస్తాను. ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు? సార్, మీరు అడిగిన పిండి వడలు వెయ్యాలా? వద్దు, నువ్వు వెళ్ళి పార్టీ పనులు చూసుకో. సరే సార్. జగదాత్రి, ఇవాళ నీ ముసుగు తీసి నీ అసలు రూపాన్ని చూడబోతున్నాను. బావా, ఒకసారి ఇట్రా. చెప్పా మరిది. నిషి జగదాత్రిని పిలిచి వచ్చిన గెస్ట్లకి వడలు వేయించమని చెప్పింది. నాకు ఒక అర్జెంట్ ఫోన్ వచ్చింది, నువ్వు వెళ్ళి చెప్పేస్తావా? చెప్పు బామర్ది. నిషి జగదాత్రిని పిలిచి వచ్చిన గెస్ట్లకి వడలు వేయించమని చెప్పింది. నాకు కాల్ ఉంది బావా, నువ్వు వెళ్ళి చెప్పేస్తావా? చెప్పు బామర్ది. నేను చెప్పేది అర్థమైందా? ఏం చెప్పాను? నువ్వు చెప్పిందే. బావా, నిషి జగదాత్రిని పిలిచి వచ్చిన గెస్ట్లకి వడలు వేయించమని చెప్పింది. నాకు కాల్ ఉంది, నువ్వు వెళ్ళి చెప్తావా? సరే బామర్ది, కూల్. బావా, అదెక్కడికి? వడలేయడానికి. వడలేసేది ఇక్కడే కదా బావా, అది ఇక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు. వడలేసేది ఇక్కడే కదా, జగదాత్రి ఇక్కడికే రావాలి కదా. ఒక నిమిషం. వడలు వేయాల్సింది ఇక్కడే, జగదాత్రి రావాల్సింది ఇక్కడికి. నువ్వు వెళ్ళి జగదాత్రిని రమ్మని చెప్పు. సరే. ఏంటి బామర్ది? నువ్వు పో. సిస్టర్, నిషిక వచ్చిన గెస్ట్లకి నిన్ను వడలు వేయమని చెప్పిందంట. ఫుడ్ అంతా బయట నుంచి తెప్పించుకున్నామని చెప్పింది. నీకు ప్రాబ్లం అయితే చెప్పు సిస్టర్, నేను వడలేస్తాను. వద్దులే అన్నయ్య, నేను వేస్తాను. సిస్టర్, పిండి కిచెన్లో ఉంది. సరే అన్నయ్య. ఏంటో ఒక్కరు కూడా నా హెల్ప్ తీసుకోవట్లేదు.
కాపాడినందుకు తన చేతికి గాయమైంది. టీచరా ఊరుకోండి జీ, మా బ్యాచ్ లోనే నంబర్ 1 ఆఫీసర్. యువరాజ్, ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. అక్క చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే చేతి మీద అదే ప్లేస్లో ఘాట్ ఉంది. ఏంటలా చూస్తున్నావు? నువ్వు జగదాత్రి ఐపీఎస్ అని నాకు తెలిసిపోయింది. నేను ఐపీఎస్ ఏంటి యువరాజ్? మీ ముసుగు తొలగిపోయింది. మీ నాటకం బయటపడిపోయింది. మీరిద్దరూ టీచర్స్ ముసుగులో ఉన్న పోలీసులే కదా? ఇద్దరు పోలీసులు. హెడ్ సింగ్ వీళ్ళిద్దరిని గుర్తుపట్టాడు. హాయ్ జీ. మళ్ళీ వీళ్ళు కాదు అన్నారు. అక్కని కాపాడిన అమ్మాయి చేతికి గాయమైంది కదా? మీ అక్క చేతికి కూడా గాయం ఉంది చూడు. రాత్రి అక్క అందరి ముందు చేతి మీద దెబ్బ గురించి చెప్పింది కదా. యువరాజ్ పోలీస్ ఎవరో కనుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే దొరికిపోతావు కదా, ఎలా? దానికి నేను ఆల్రెడీ ప్లాన్ వేశాను.